నిజంగా చాలా సంవత్సరాల తర్వాత శ్రీ చైతన్య విద్యా సంస్థలు చాలా కలర్ఫుల్గా ఇంత ఓపెన్ డాస్ వేసినప్పటికీ టెంట్లు సరిపోకుండా మన ఏమంటారు కుర్చీలు సరిపోకుండా ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతం చేయడానికి విచ్చేసిన మా శ్రీ చైతన్య గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ జలదుర్గం గారికి ప్రత్యేకంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున స్వాగతం. అదేవిధంగా ఆయన గారికి వేరే స్కెడ్యూల్ ఉంటే మనం అడిగిందే తడవుగా ఆ స్కెడ్యూల్ని పోస్ట్పోన్ చేసుకొని మరి ఈ ప్రోగ్రామ్కి ఇంట్రెస్ట్గా వచ్చినందుకు సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ మురళీకృష్ణ గారికి, మీ అందరికీ రోల్ మోడల్, అదేవిధంగా మీ అందరికీ ప్రతిరోజు అందుబాటులో ఉండి మీకు మంచిని చెడుని అదేవిధంగా మీ సమస్యల్ని ప్రతిదాన్ని ఓపికగా విని మీకు సరైన మార్గంలో నడిపించే మన డైరెక్టర్స్ మేడం శ్రీ విద్యా మేడం గారికి, అదేవిధంగా మన ఏజిఎంస్ ప్రకాష్ సారు, గోపాలకృష్ణ సారు, బ్రహ్మన్ సారు, మన చాలా కురువృద్ధుడు చాలా సీనియర్ మన రత్నాకర్ గారికి, అదేవిధంగా మన ఇంజనీరింగ్ కాలేజీ డీన్ సుదర్శన్ గారికి, అదేవిధంగా మన ఎగ్జిక్యూటివ్ డీన్ వర్మ గారికి, మన శ్రీ చైతన్య స్కూల్స్ మనందరం బ్రహ్మాండంగా బస్సుల్లో రావడానికి సహకరించిన చేతన్ మాధురి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంతమంది నారీ శక్తి అంటే ఫ్యూచర్ ఏదైనా మనం పురాణాల్లో చూసుకున్నా లేదా ఎగ్జిస్టింగ్ చూసుకున్నా మన విద్యా సంస్థ పెద్దగా చూసుకున్న శ్రీ విద్యా మేడము ఎంత పవర్ఫుల్ అంటే అదేవిధంగా ఈ నారీ శక్తి ఈరోజు సృష్టికి కారణం సృష్టికి మూలమైన ఇలాంటి లేడీస్ ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోగ్రాం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ తల్లిదండ్రులందరూ కూడా ఆడపిల్లలకి తండ్రి లాంటి శిక్షణ తల్లి లాంటి రక్షణ ఈ శ్రీ చైతన్యలో మాత్రమే ఉందని నమ్మి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి శ్రీ విద్యా మేడంకు అప్పచెప్పి మీరు అనుకున్న లక్ష్యాల్ని రీచ్ కావటం కోసం మీరు వివిధ రకాల క్యాంపస్లో వివిధ రకాల కోర్సుల్లో నిండు మనసులతో మిమ్మల్ని అందరినీ జాయిన్ చేయించిన మీ పేరెంట్స్కి శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే మీరు ఇంత ఆస్పీషియస్ అకేషన్లో మన ఇంపాక్ట్ ప్రోగ్రాంలో కొన్ని లక్షల మందికి అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి ఆఖరికి పుష్ప 2 సంబంధించిన అల్లు అరవింద్ గారికి కూడా ఈయన గారు పర్సనల్ ట్రైనర్గా ఉన్నారు, అంటే గైడెన్స్గా ఉన్నారు.
అలాంటి గొప్ప వ్యక్తి మీరు రోజు చేసే పనులేంటి, మీ లక్ష్యాలేంటి, మీ గమ్యాలేంటి, దాన్ని మీ జీవితాన్ని ఎంత ఛాలెంజ్ అయినా ఈజీగా మీ గోల్ని రీచ్ కావటం ఎలా అనే దాన్ని ఖచ్చితంగా మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్స్తో పాటు మీకు అందజేయటానికి వచ్చిన రామ్ గారికి చాలా సంవత్సరాలైంది మనం ఈ విధంగా మాట్లాడుకోక. మీరు ఈ తర్వాత ఈ ప్రోగ్రాం తర్వాత ఈవినింగ్ సెషన్ అంతా 5:30 వరకు మీకు అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ ఉంటుందని మీ అందరికీ చెప్తున్నా. ఏమిటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏమిటి శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏమిటి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఏమిటి దీనికి ఇంత పాపులారిటీ, ఇంతమంది అమ్మాయిల తల్లిదండ్రుల మనసును కోరుకున్న ఏంటి ఈ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. 80 మంది విద్యార్థులతో ప్రారంభించిన శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రస్థానం 1997లో ప్రారంభమైంది. అక్కడి నుంచి మొదలైన శ్రీ చైతన్య 3 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో పాటు మీకు ఇంటర్మీడియట్ విద్యార్థులు కోరుకునే విద్యను అందించడానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేశాం. ఆ ప్రయోగాల్లో భాగంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో సమూల మార్పులు చేశాం. మేమందరం ఒక ట్రెడిషన్ని మార్చి శ్రీ చైతన్య ఖమ్మం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇచ్చేసాం. ఎడ్యుకేషన్ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు సైతం ఈ శ్రీధర్ గారికి చాలా అగ్రెసివ్గా పోతున్నాడు, దీంట్లో సాంప్రదాయానికి భిన్నంగా వెళ్తున్నాడు, ఈయన ఎలా సక్సెస్ అవుతాడో చూస్తానని ఆయన కాంపిటీటర్స్ చాలా మేధావులు మేధో మదనం చేసిన వాళ్ళుగా కూడా శ్రీ చైతన్య చేసే విధానం అప్పుడు అర్థం కాక చాలామంది ఏం జరుగుతుందో అని వేచి చూశారు. కానీ శ్రీ చైతన్య ఎప్పుడు భవిష్యత్తును ఆలోచించింది, స్టూడెంట్స్ అవసరాలను ఆలోచించింది, స్టూడెంట్ లక్ష్యాలను ఏ విధంగా రీచ్ కావాలో ఆలోచించింది. దానికోసం గతంలో ఎవరో ఎక్కడో చదువుకున్న మా బ్రహ్మాండమైన తెలివైన పిల్లలే మాకు వస్తేనే మా ఇన్స్టిట్యూషన్ సక్సెస్ అయిద్దనే సాంప్రదాయాన్ని ఫస్ట్ మేము పక్కకు నెట్టేశాం. ఒక ఐపీకి పరిమితమైన పిల్లల్ని సైతం ఎంసెట్లో ఏఐట్రిపుల్లో మెడికల్లో ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో మొదలుపెట్టాం మా ప్రస్థానం. 180 మంది పిల్లల్లో, తెలుగు మీడియం పిల్లల్లో, పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లల్లో, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లల్లో మనం టాప్ ర్యాంకర్స్గా ఎందుకు మనం నిర్ణయించుకోకూడదు అని మనం ఫస్ట్గా నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎడ్యుకేషనలిస్టులు కానీ అదేవిధంగా మిగతా సంబంధించిన ఎవరైనా కానీ దాన్ని ఎవ్వరు కూడా మన మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా భావించి ప్రతి ఒక్కళ్ళు భయపడిపోయారు. ఈవెన్ రత్నాకర్ సార్ కూడా భయపడిపోయాడు. కానీ రత్నాకర్ సార్ నా వెన్నంటే ఉండి ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల ప్రస్థానంలో ఆనాటి నుండి ఒక చిన్న 600 రూపాయల ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఇంతవరకు 25 సంవత్సరాల పాటు నా వెన్నంటే ఉండి మీ అందరికీ ఆయన సర్వీసెస్ అందిస్తుండు. ఖచ్చితంగా నేను ఏది ఆలోచిస్తే అదే కరెక్ట్ అని నమ్మి నా వెనుక నడిచాడు. ఈరోజు
80 మందితో ప్రస్థానం మొదలైన మన రంగం 8,000 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, 3,000 మంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, 1,00,000 మంది స్కూల్ స్టూడెంట్స్, ఈరోజు సుమారు 1,10,000 పైచిలుకు స్టూడెంట్స్ ఒక్క తెలంగాణ శ్రీ చైతన్యాలో ఉంది. అది మన ఖమ్మం నుంచే ప్రస్థానం ప్రారంభమైంది. ఈరోజు 2003 సంవత్సరంలో శ్రీ చైతన్య విద్యా సంస్థకి మొదటిసారిగా టాప్ 10లో 7 ర్యాంకులు సాధించినప్పుడు మొదలైంది ఈ ప్రస్థానం. అప్పటి నుంచి మొదలు 21 సంవత్సరాలుగా శ్రీ చైతన్య ప్రస్థానం ఇదే కొనసాగుతూ వస్తూ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అప్పటి నుంచి మొదలు ప్రతి సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే మనకి మనమే టార్గెట్లు పెట్టుకొని నెంబర్ 1 స్థాయికి ఎదుగుతున్నాం. అది తెలివైన పిల్లల, మోడరేట్ స్టూడెంట్సా, స్లో లెర్నర్సా అనేది ఇమ్మెటీరియల్. మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ని విజేతగా నిలపాలి, భవిష్యత్తు పాఠాలు నేర్పాలనే ఉద్దేశంతోనే మేము మా ప్రస్థానాన్ని మొదలుపెట్టాం. మీ శ్రీ విద్యా మేడం ప్రతిరోజు నేర్చుకుంటూ, ప్రతిరోజు ఆమె డిఫైన్ చేసుకుంటూ, ఈరోజు ఫస్ట్ ఫైనాన్స్ చూసేది, తర్వాత అకాడమిక్స్, తర్వాత స్కూల్స్ చూసింది, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ చూసింది. ఈరోజు ఎంటైర్ తెలంగాణలో ప్రతిదీ ఆమె చూసుకోగలుగుతుంది. ఈరోజు సక్సెస్ఫుల్ బాటలో నడపగలుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు ఇంకెవరో రోల్ మోడల్ అక్కర్లేదు, ఏదో పాఠ్య పుస్తకాల్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు రోల్ మోడల్ ఎవరన్నా ఉన్నారంటే మీ శ్రీ విద్యా మేడమే అని చెప్తున్నాను. లేడీస్ అందరూ జీవితంలో సగభాగం లేడీస్ అంటారు, నేనేమంటున్నా అగ్రభాగమే లేడీస్ అంటున్నా మీ అందరికీ. మళ్ళొక్కసారి మీ అందరికీ రామ్ గారి ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ రోజు ఆలోచించే విధానం ఏంటి, రేపు భవిష్యత్తు ఏంటి, తర్వాత మనం ఏ విధంగా మనం ఉన్న కండిషన్లో, మనం ఉన్న ఐక్యూలో, మనం ఉన్న చదువులో ఏ విధంగా మన జీవితాన్ని షేప్ చేసుకోవచ్చు అనేది ఆయన గారు సవివరంగా మీకు వివరిస్తారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఒక డిగ్రీ కాలేజీని నెలకొల్పినప్పుడు, డిగ్రీ కాలేజీకి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఉన్నప్పుడు నేను జస్ట్ డిగ్రీ మాత్రమే చేశా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. నేను అందరిలాగా ఆ రోజే పీజీ చేసి, ఆ రోజే ఉద్యోగాలు వచ్చి, ఆ రోజే ఈ విధంగా ఉన్నట్లయితే ఈ విద్యా సంస్థలను నెలకొల్పే అవకాశం లేదు. ఇప్పుడు రామ్ గారిది పొద్దున్నే నేను ఒక చిన్న వీడియో చూసా. ఏదైతే ఒకటి సాధించలేకపోయినావో ఒక స్టేజ్లో, అదే విషయాన్ని భవిష్యత్తులో ఆ సాధించలేని విధానమే నీ భవిష్యత్తులో ఎదుగుదల కూడా కావచ్చు. ఇప్పుడు ఫలితం తక్షణమే రావచ్చు, కానీ ఇప్పుడు ఓటమి నుంచి రేపు గెలుపు బాట కూడా రావచ్చు. చాలా మంది ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల్లో జాయిన్ అయిన పిల్లలు, వివిధ సామాజిక వర్గాల నుంచి, వివిధ ఆర్థిక స్థితిగతుల నుంచి వచ్చిన పిల్లలు, చాలా మంది కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి మా ఇళ్లలో. వాటన్నిటికీ వేరే పరిష్కారం ఏముంది, నాకు పరిష్కారం కనబడట్లేదని విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటూ మనం అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇదంతా రాంగ్ వే. ఈ మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక లక్ష్యం కోసమే ఈ భూమి మీద పుట్టారు. మీరు చేయాల్సింది ఈ భూమి మీద చాలా ఉంది, మీకోసం, మీ కుటుంబం కోసం, మీ సొసైటీ కోసం. వీటన్నిటిని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా లక్ష్యాలు సాధించాలనేది తక్షణం మీకు పరిష్కారం లభించకపోవచ్చు, కానీ మీ జర్నీని, లైఫ్ జర్నీలో ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలైనా కన్నీళ్ళైనా మనిషికి తప్ప మానుకురావు. అదే విధంగా ప్రతి సమస్య ప్రతి ఒక్కడికి వస్తుంది. నాకు సమస్యలు లేవా, ఏదో శ్రీ చైతన్య చైర్మన్ గా ఉన్నాడు, బ్రహ్మాండమైన పొజిషన్ లో ఉన్నాడు, 1,00,000 మంది ఉన్నారు, ఇన్ని వేల మంది
15,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అబ్బా శ్రీధర్ సార్ బ్రహ్మాండంగా ఉండంటాడు అంటే ఒక విధంగా మీ శ్రీవిద్య మేడం కానీ నేను కానీ నిద్రపోయే టైం రాత్రి నిజంగా నేను చెప్తున్నా, రాత్రి తెల్లవారుజామున 3ంటికి పడుకొని 4ంటికి లేచింది ఆవిడ. ఎందుకంటే ఈ 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం, 1,00,000 మంది విద్యార్థులు ఏ లక్ష్యంతోనైతే మన దగ్గర జాయిన్ అయ్యారో మీ అందరి శ్రేయస్సు కోసం ప్రతిరోజు ఒక సమస్య, ఒక పట్టుదల, ఒక భవిష్యత్తు కార్యాచరణ రచించుతూనే ఉండాలి, వాళ్ళ కోసం పనిచేస్తూనే ఉండాలి మేమందరం. కాబట్టి మేమందరం ఆదమర్చి మీరందరూ మంచిగా ఆదమర్చి నిద్రపోవాలంటే మేము నిద్రపోకుండా మీకోసం ఆలోచించినప్పుడు మాత్రమే అది సాకారం అవుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ మళ్ళొకసారి చెప్తున్నా, మీరు నెంబర్ 1 స్థానంలో ఉండాలి అంటే నెంబర్ 1 స్థానం అనేది ఒక్కటే ఉంటుంది ఎక్కడైనా. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒకళ్ళే ఉంటారు నెంబర్ 1 స్థానం. అది మనకు అవసరమా? నేనేమంటున్నంటే మన సాయి గీతిక మేడం యంగ్ డైరెక్టర్ ఉంది కదా, నేనేం కోరుకున్నానంటే నేను బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నా, ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ గా పుట్టి నెంబర్ 1 స్థానంలో ఎలా ఉంటుందేమో నేను భయపడిపోయాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు టాప్ 100 అదే టాప్ నెంబర్ 1 స్థానంలో ఉన్న వాళ్ళ సక్సెస్ రేట్ రామ్ గారు యాక్సెప్ట్ చేస్తారో లేదు, కానీ ఎవరైతే టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ అనుకున్న వాళ్ళందరూ పర్వర్టెడ్గా ఉండి వాళ్ళ జీవితంలో రాణించిన వాళ్ళు ఓన్లీ నేను అనుకోవటం 10% అనుకుంటున్నాను. నేను 100% దాన్ని నమ్ముతున్నాను. ఎవరైతే తన ప్రొఫెషన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ జీవితాన్ని బ్యాలెన్సింగ్గా నడిపించి నేర్చుకోవాల్సినంత నేర్చుకొని జీవితానికి కావాల్సినంత యాక్సెప్టెన్స్లో పోయిన వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నా ఈరోజు. కాబట్టి మీరందరూ కూడా మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉంది. ఒక ఎంసెట్లోనో ఒక మెయిన్స్లోనో లేకపోతే ఐఐటిలోనో ర్యాంకులు సాధిస్తేనే జీవితం కాదు. అదని చెప్పేసి ర్యాంకులు సాధించడం కోసం చేసే ప్రయత్నం ఎంత చేయాలో అంత చేయండి, కానీ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మాత్రము మీరు నేర్చుకున్నది కొన్ని లక్షల మంది విద్యార్థులతో మీరు కాంపిటేట్ అవుతున్నారు. మీరందరూ ఆ కాంపిటేట్ అయ్యే క్రమంలో మీలాంటి ఆలోచనలే ప్రతి ఒక్క నెంబర్ 1 స్టూడెంట్, ఐఐటీలో నెంబర్ 1 స్టూడెంట్ కానీ, మెయిన్స్లో నెంబర్ 1 స్టూడెంట్ కానీ, మా ఎంసెట్లో నెంబర్ 1 స్టూడెంట్ కానీ సేమ్ ఫీలింగ్స్ వాడికి కూడా ఉంటాయి. కానీ ఆయన ఒక్క ఐఐటీలోనో నెంబర్ 1 స్థానం సాధించినంత మాత్రాన జీవితంలో రాణించాలని లేదు. వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు కావచ్చు ఈరోజు. దానికి ఉదాహరణ మేమే. నేను ఒక డిగ్రీ కాలేజీని పెట్టడం కోసం పీజీ చేసి మేడం గారు నేను డిగ్రీ కాలేజీ పెట్టాక మీ ఇద్దరం పీజీ చేసి మేము విద్యా సంస్థల్లో పనిచేస్తే నెలకొల్పుతున్నాం. కాబట్టి పీజీ డిగ్రీ ఉండాలంటే ఉండలేను నేను, అంటే ఉండాలంటే కంపల్సరీగా పీజీ ఉండాలనుకున్న మేము ఈరోజు విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్లో కానివ్వండి, ఫస్ట్ తర్వాత స్కూల్స్లో కానివ్వండి, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో కానీ పిహెచ్డీలు చేసిన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ప్రతి ఒక్క టీచర్కి మా పిల్లలకి ఏ విధమైన విద్య కావాలో, ఏ విధమైన స్కెడ్యూల్ కావాలో, ఏ విధంగా పాఠాలు నేర్పాలో మేము ఆలోచించిన విధానం 100కు 100% కరెక్ట్ అయింది. కాబట్టి మీరందరూ విజేతలుగా నిలుస్తున్నారు. మీ అందరూ తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి ఇక్కడ పంపిస్తున్నారని మీకు సవినయంగా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఈరోజు గ్లోబల్ విలేజ్ అయిపోయింది ప్రపంచం. ప్రపంచంలో ప్రతి క్షణం ప్రతి ఒక్కళ్ళ గుప్పెట్లో సెల్ ఫోన్స్ రూపంలో ఉంది, మీడియా రూపంలో ఉంది, ఎలక్ట్రానిక్స్ మీడియా రూపంలో ఉంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ప్రతిదీ ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక చార్టెడ్ అకౌంటెంటో, ఒక ప్రొఫెషనల్, లేకపోతే ఒక మెకానికల్ ఇంజనీరో, ఒక ఇంకొకటో ఏది కాదు. ఈరోజు సొసైటీ అనేది సమతుల్యంతో కూడుకున్నది. అందరూ ఒక సొసైటీలో డాక్టర్లుగా ఉండి చేయగలిగేది లేదు.
అందరూ ఇంజనీర్లుగా ఉండి చేయగలిగేది లేదు, లేదా అందరూ కంప్యూటర్ ఇంజనీర్లుగా ఉండి చేయగలిగేది లేదు. అందరూ కూడా సమతౌల్యంగా ఈ సొసైటీకి కావాల్సిన అన్ని కోర్ సబ్జెక్టుల్లో, అన్ని వృత్తుల్లో, అన్ని వ్యాపారాల్లో సమానంగా ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్టెన్సీతోని వాళ్ళు చేసే పనిని అకుంఠిత దీక్షతో, ఏకాగ్రతతో, పట్టుదలతో, ఎవరైతే మొక్కవోని పట్టుదలతో చిన్న చిన్న ప్రతి స్టార్టింగ్లో, ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి, ప్రతి ఒక్క ఉద్యోగానికి, ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి, పెద్ద సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటికి పరిష్కారాలు కూడా దాని పక్కనే ఉంటాయి. ఆ అన్వేషించడంలో ఫెయిల్ అయ్యే వాళ్ళు మాత్రమే జీవితంలో ఫెయిల్ అవుతారు. కానీ పరిష్కారం ఉందని ముందుకు వెళ్ళే వాళ్ళందరికీ పరిష్కారాలు లభిస్తాయని మీరు కూడా రాబోయే విద్యా సంవత్సరంలో మీరు ఇప్పుడు శ్రీ చైతన్య విద్యా సంస్థలో నేర్చుకున్న ప్రతి దాన్ని అంతవరకే ప్రజెంట్ చేయండి. ఏ టెన్షన్ లేకుండా మీరు ఎగ్జామినేషన్కి అపీర్ కాండి. 100కి 100% మీరు సక్సెస్ అయ్యి విజేతలు కాకపోతే నా దగ్గర రండి. మీరు అనవసరంగా ప్రతి దాన్ని ఎక్కువగా ఊహించుకొని పక్క మాట వాళ్ళతో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఈ రోజు నుంచి విడనాడాలని మీరు ఖచ్చితంగా ఈ భూమి మీద అన్ని జన్మల కంటే మానవ జన్మే శ్రేష్టమైంది. ఆ జన్మకి సార్థకత ఉండేటట్టుగా ఈ సొసైటీకి, ఈ సమాజానికి మీ సేవలు అవసరమని, ఆ విధంగా మీరు చదువుకొని విజ్ఞానవంతులయ్యే ఒక ప్రొఫెషన్లో జాయిన్ అయ్యే వరకు మీ పోరాటం ఆపకూడదని, ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడే ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఈరోజు ఒక కత్తిని సానబట్టాలంటే దాన్ని కష్టపెట్టినప్పుడే, ఉలిని శిలని శిల్పంగా మార్చాలంటే ఉలితో చెక్కితే మాత్రమే శిల్పంగా తయారైద్దని, ప్రతి కష్టంలోనూ ఒక బ్యూటీనెస్ ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఖమ్మం అంటేనే ఖమ్మానికి ఖమ్మం విప్లవాల గుమ్మం అన్నారు దాశరథి గారు. ఖమ్మం విద్యా విలక్షణ కేంద్రాల గుమ్మం అని చైతన్య శ్రీధర్ గారు ప్రూవ్ చేశారు అనేటువంటిది ఏమాత్రం కూడా తీసిపోని ఒక లక్షణం. దీనిలో భాగంగా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ మురళీకృష్ణగా మీ అందరికీ చెప్పేటువంటిది ఏంటనంటే, సౌధ అనేటువంటి బిల్డింగ్ని అక్కడ చూశారు, ఆశల సౌధాన్ని ఇక్కడ చూస్తున్నారు. ఇది ఆశల సౌధం, ఇంజనీరింగ్, మీ అందరి ఆశల సౌధం ఇక్కడ ఉన్నటువంటి ఈ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ. ఈ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని రకరకాలైనటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో ముందు ముఖ్యంగా కంప్యూటర్ సైన్సు, కంప్యూటర్ సైన్స్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, తర్వాత మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఎలక్ట్రికల్, ఇలా అన్ని రకాలైనటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో 480 సీట్లు ఉన్నాయి. ఈ 480 సీట్లకి 400 పోయిన సంవత్సరం 480 సీట్లు పూర్తి స్థాయిలో నిండినటువంటి ఏకైక కళాశాల మన చైతన్య ఇంజనీరింగ్ కళాశాల అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇది అక్షరం పొల్లు పోని నిజం. ఇక మీకు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఒక విలక్షణ విద్యా కేంద్రం అని, అది చైతన్యకే సాధ్యమవుతుంది అని. ఆ చైతన్యలో ఉన్నటువంటి మిమ్మల్ని ఎలా గ్రూమ్ చేసి, మిమ్మల్ని మిమ్మల్ని ఎలా గ్రూమ్ చేసి ఎలా విపణిలోకి వదిలిపెడుతున్నారో ఒక్కసారి ఆలోచించినట్టయితే నాకు తెలుసు, మరొక్కసారి ఇంటర్మీడియట్ చైతన్య కాలేజీలో చదవాలి అని అనిపించేంతగా ఈ అమ్మాయిలు ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి అమ్మాయిలు ఉన్నారు, మాట వినే అమ్మాయిలు ఉన్నారు, మాట తప్పని అమ్మాయిలు ఉన్నారు. మీ అందరికీ చెప్పేటువంటిది ఏమిటనంటే, మీకు అందరికీ ఇష్టమైనటువంటిది ఒకటి ఉన్నది. అది ఆషాఢ మాసంలో రంగులు దిద్దుకోవటం. ఆ రంగు వచ్చేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే గోరింటాకు నుంచి వస్తుంది.
रंग लाती है हिना पत्थर से पिस जाने की बात రంగు అనేటువంటిది ఎట్లా వస్తుంది అని అంటే దాన్ని రాయితో కొట్టినప్పుడు వస్తుందట. రాళ్లతో కొట్టకుండానే మీ జీవితాన్ని రంగులమయంగా మార్చడానికి చైతన్య కాలేజీ ఉన్నది. అందుకు రండి ఇక్కడికి. రాళ్లతో కొట్టకుండానే మీ జీవితాన్ని రంగులమయం చేస్తాం. ఖచ్చితంగా మీ యొక్క ఆప్షన్ ఒకటై ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సెలవు తీసుకుంటాను. చూస్తా ఉంటే మాటలు రావట్లేదు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీధర్ సార్కి, ఈ కార్యక్రమానికి మనందరికీ ఒక మంచి మోటివేషన్ని, ఒక మంచి గైడెన్స్ని ఇవ్వటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రామ్ జలదుర్గం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి ఆల్ అడ్మినిస్ట్రేటర్స్, ప్రిన్సిపల్స్, ఏజిఎంస్, డీన్స్ అందరికీ, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్కి, ప్రెస్ మిత్రులకి, అదేవిధంగా శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ స్టాఫ్ అందరికీ శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున శుభాకాంక్షలు. అదేవిధంగా ఆడపిల్లలు 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 ఆడపిల్లలంటే ఏంటి? ఆడపిల్లలంటే ధైర్యం, ఆడపిల్లలంటే సాహసం, ఆడపిల్లలంటే ఓర్పు, ఆడపిల్లలంటే సహనం, ఆడపిల్లలంటే ప్రేమ, ఆడపిల్లలంటే ఆప్యాయత. ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా ప్రతి ఇంట్లో ఆడపిల్లే అందం. అదే శ్రీ చైతన్యకి బలం. అవునా కదా? ఓకే డియర్ స్టూడెంట్స్, ప్రతిరోజు ఎంతోమంది పిల్లలతోటి ఇంటరాక్ట్ అవుతూ, స్టాఫ్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాను. అది లేడీసే కావచ్చు, జెంట్సే కావచ్చు. ఎంతోమందిని చూస్తూ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో మనం ఎలా అయితే ఒక పని పెట్టుకున్నామో, ఎలా అయితే ఒక ప్రోగ్రామ్ని రచించుకున్నామో, ఎలా అయితే మనం ఒక గోల్ని సెట్ చేసుకున్నామో, మనం సెట్ చేసుకున్నటువంటి మన గోల్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేసుకోవటానికి ఇవాళ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ అమ్మా నాన్నల దగ్గర సొంత ఊర్లలో మీకు నచ్చిన ప్లేస్లో ఉండి చదువుకొని ఇంటర్మీడియట్ 2 years చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ రెసిడెన్షియల్ స్టూడెంట్స్ ఉన్నారు. హాస్టల్స్లో అమ్మా నాన్నలకి దూరంగా వండుకుంటూ ఎందుకు ఉన్నామో, ఏం చేస్తున్నామో అనే ఒక క్లారిటీ, మనం చేసే ప్రతి పనికి ఒక క్లారిటీ ఉండాలి, ఒక టైం మేనేజ్మెంట్ ఉండాలి, ఒక ప్రయారిటైజ్ చేసుకోవటం ఉండాలి. టైం మేనేజ్మెంట్ అనేది మనం పెట్టుకునే ప్రయారిటీస్ని బట్టి ఆ ప్రయారిటీకి తగ్గట్టుగా మనం కనుక మన టైంని మేనేజ్ చేసుకోగలిగితే ప్రతి పనిలో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సక్సెస్ అంటే ఏంటి? మనం అనుకున్నది తెచ్చుకోవటమే సక్సెస్. సక్సెస్ అంటే అందరికీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే సక్సెసా? లేదు. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇవాళ ఈ డయాస్ మీద ఒక పర్ఫార్మెన్స్ చేయాలని ఒక 2-3 days నుంచి ఒక్కొక్కళ్ళు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, ఎవ్వరు టీచర్ లేరు, ఎవ్వరు కొరియోగ్రాఫర్ లేరు, ఎవరు మీకు సాంగ్స్ తెచ్చి ఇవ్వలే, మీరే కొరియోగ్రఫీ చేసుకున్నారు, మీరే స్టెప్పులు ప్లాన్ చేసుకున్నారు, మీరే ప్రాక్టీస్ చేసుకున్నారు, మీరే ఇక్కడ డయాస్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు. అదే సక్సెస్. అంటే ఎలా సాధ్యమైంది అది? ఇక్కడ డయాస్ మీద ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయాలనుకుంటే, ఒక ప్రోగ్రామ్ని పర్ఫామ్ చేయాలని అనుకునే దాన్ని మీరు యాక్సెప్టెన్సీలోకి తీసుకున్నారు. మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీకు నచ్చినట్టుగా దాన్ని మీరు ప్లాన్ చేసుకున్నారు, సక్సెస్ అయ్యారు. అదే చదువుకోవటమో, లేదు ర్యాంకు తెచ్చుకోవటమో, లేదు రిజల్ట్ తెచ్చుకోవటమో,
మనం మన యాక్సెప్టెన్సీలోకి తెచ్చుకోగలిగితే ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి మార్కులతో పాస్ అవ్వాలని, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని కాలేజీలో చేరిన ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. ఎవరికైనా ఫెయిల్ అవ్వాలని ఉంటుందా? ఉండదు. కంపల్సరీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఏవైనప్పటికీ, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ 35% ఉన్నాయండి, 50% ఉన్నాయండి, 99% ఉన్నాయండి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఉన్న పర్ఫార్మెన్సెస్ కంటే బెటర్ తెచ్చుకోవాలనే ప్రయత్నమే మనం చేసేది. ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు పెట్టుకునే టార్గెట్స్ స్మార్ట్ టార్గెట్స్గా ఉండాలా, హ్యూజ్ టార్గెట్స్గా ఉండాలా అనేది మన యాక్సెప్టెన్సీ. నేను 50%లో ఉన్నాను, 100% తెచ్చుకోవాలి అని అంటే అది హ్యూజ్ టార్గెట్. ఆటోమేటిక్గా మనకి మనకి ఫీల్ ఉన్నా కానీ యాక్సెప్టెన్సీ రాలేదు. 50% ఉన్నోళ్ళు 100% తెచ్చుకోగలగాలి అని కోరిక ఉన్నా యాక్సెప్ట్ చేయగలుగుతారా? మన మనసుకు తెలుసు మన యాక్సెప్టెన్సీ ఉందా లేదా అనేది. ఆ యాక్సెప్టెన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ యాక్సెప్టెన్సీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కళ్ళు దాన్ని ఒక్కొక్క రకంగా మనం ఎబ్రివేట్ చేసుకుంటాం. స్ట్రెస్ అనే దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎబ్రివేట్ చేస్తాం. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మనం ఏదన్నా ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు దాన్ని మనం రీచ్ అవుతామో లేదో అనే దగ్గర నుంచి మన మీద ఆటోమేటిక్గా స్ట్రెస్ అప్లై అవుతుంది. శ్రీధర్ సార్ ఇందాక చెప్పారు ఏమని, మేడం రాత్రి 1 అవరే నిద్రపోయింది, 4 మిగతా టైం అంతా నిద్రపోలేదు అని. ఎందుకు? మనం చేసే ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా నాకు తెలుసు ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ప్లాన్ చేసిన రోజున మీ ప్రతి క్యాంపస్ ప్రిన్సిపల్ కానీ, మీ ఏజిఎం కానీ, మీ అడ్మినిస్ట్రేటర్లు ఎవ్వరూ కూడా ఇవాళ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక కల్చరల్ ఫెస్ట్ లాంటిది పెట్టే పరిస్థితులు లేవు, మేము ఒప్పుకోము, మీ డీన్ సార్ వాళ్ళైతే అంత టైం లేదు, అన్ని ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి వద్దని అన్నారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నాకు ఒక్క ఓటు వేయలే నేను ప్రపోజల్ పెట్టిన రోజు. కానీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి కన్విన్స్ చేసి నేను నిలబడి ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా అన్ని క్యాంపస్లకు వెళ్ళి అవసరమైతే నేనే పిల్లల్ని మోటివేట్ చేసి తీసుకొచ్చి ప్రోగ్రాం రన్ చేస్తాను, మీరందరూ నిలబడతా అంటే అని చెప్పి మీ టీచర్స్ అందరినీ మీటింగ్ పెట్టి మోటివేట్ చేసి వాళ్ళ యాక్సెప్టెన్సీ తీసుకున్న తర్వాత శ్రీధర్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను నేను ఈ ప్రోగ్రాం రన్ చేయటానికి. ఎందుకు? నాకు తెలిసి కోవిడ్ తర్వాత లాస్ట్ 4 years నుంచి ఒక్క ఈవెంట్ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి చేయలేదు. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజీలో ఏం చేశామో మేము అని మీరు రేపు ఇంజనీరింగ్కి వెళ్ళాకనో, మెడికల్కి వెళ్ళాకనో, లేదు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాకనో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్లాస్ రూము, టీచర్లు, పుస్తకాలు తప్పితే వచ్చిన రిజల్ట్ తప్పితే ఇంకేమైనా కనిపిస్తుందా? కనిపించదు. మీకు ఏదో ఒకటి కనిపించాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రాం ఒకటి ఈ 2 సంవత్సరాల్లో మీకు సంవత్సరానికి ఒకటి కండక్ట్ చేసి మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా మేము ఇంటర్మీడియట్లో ఈ కాలేజీలో ఈ ప్రోగ్రాంలో ఈ ఎంటర్టైన్మెంట్ ఈ డయాస్ మీద ఈ డ్యాన్స్ వేసామని గుర్తుపెట్టుకునేలాగా ఉండాలని మీకు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయటం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఆడపిల్లలుగా ఉన్న మీరు ఖచ్చితంగా దేన్నైనా సాధించవచ్చు, సక్సెస్ అవ్వచ్చు. కానీ మన ఆలోచనని పట్టే ఆ విధానం ఉంది, ఆ సక్సెస్ ఉంది. ఆ ఆలోచన అనేది మనం చెయ్యగలిగేదై ఉండాలి, మనం చెయ్యగలుగుతామనే యాక్సెప్టెన్సీ ఉండాలి. ఆ చెయ్యగలుగుతామనే యాక్సెప్టెన్సీని మనం ఒక కమిట్మెంట్ తోటి చెయ్యగలగాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యి ఈరోజు ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మనుగడే స్త్రీ జాతితోటి మొదలైంది. కాబట్టి స్త్రీ శక్తిగా మీరందరూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడపిల్లలంటే ప్రతి అమ్మాయికి 2 కుటుంబాలు ఉంటాయి, పుట్టిల్లు, అత్తిల్లు ఉంటాయా? 2 ఇళ్ళు. ఇంకెవరికైనా అవకాశం ఉందా? మగవాళ్ళకి 2 ఇళ్ళు ఉండే అవకాశం ఉందా? లేదు. ఆడపిల్లలకి 2 ఇళ్ళు ఉంటాయి, పుట్టిల్లు, అత్తిల్లు. 2 ఇళ్ళు. నీ ఇల్లు ఏది అని
చెప్పుకునే అవకాశం ఆడపిల్లలకి 2 ఇళ్ళు ఉంటాయి. 25 సంవత్సరాలు అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళ మధ్య ఎంతో ఆప్యాయతగా, ఎంతో ప్రేమానురాగాలతో పెరిగిన ఆడపిల్లలు పెళ్ళయి అత్త ఇంట్లో అడుగు పెట్టగానే ఒక బాధ్యత, ఒక బంధం దానితోటి మొత్తం మారిపోతుంది. ఆ కుటుంబంలో బాధ్యత మోసి ఆ కుటుంబానికి ఇంటి పెద్దగా, ఇంటికి దిక్కుగా ఆ కుటుంబాన్ని మొత్తం లీడ్ చేయటమే ఆడపిల్లల బాధ్యత. ఆడపిల్లలంటే అడ్మినిస్ట్రేటర్స్. ఇల్లు నడిపినా, వ్యవస్థ నడిపినా, లేదు భార్య భర్త పిల్లలు చేసిన అడ్మినిస్ట్రేషనే. కుటుంబం నడపడం అంటే అడ్మినిస్ట్రేషనే, స్కూల్ నడపడం అంటే అడ్మినిస్ట్రేషనే, సంస్థ నడపడం అంటే కూడా అడ్మినిస్ట్రేషనే. అంటే మీరందరూ అడ్మినిస్ట్రేటర్సే. మీ ఇంట్లో మీ అమ్మ అడ్మినిస్ట్రేటరే, మీ అక్క అడ్మినిస్ట్రేటరే, మీ చెల్లి అడ్మినిస్ట్రేటరే. అలా ఎప్పుడైతే ఆలోచించుతారో, ఆడపిల్లలంటే ఎదురుగా ఎవరైనా నిలబడి గట్టిగా మాట్లాడితే కళ్ళమ్మటి బొట్టబొట్ట నీళ్లు కార్చేవాళ్ళు కాదు అని శ్రీ చైతన్య స్టూడెంట్స్గా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి అనేది నా కోరిక. ఎప్పుడూ కూడా ఏడిస్తే భయపడితే భయపెట్టేవాళ్ళు, ఏడిస్తే ఏడిపించేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు. కాబట్టి ధైర్యంగా నిలబడండి. సమాజంలో ప్రతి ఛాలెంజ్ని పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా తీసుకోవటం అనేదే ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ అవుతుంది. కాబట్టి ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో శ్రీ చైతన్య స్టూడెంట్స్ బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో చెప్తున్నారు, శ్రీ చైతన్య నుంచి వచ్చిన పిల్లలు ఎంతో డిసిప్లిన్డ్గా ఇక్కడ చక్కగా వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ అకాడమిక్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయని. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా మీరు ఇక్కడ చైతన్య నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా ఆ ఇన్స్టిట్యూషన్లో శ్రీ చైతన్య స్టూడెంట్స్ అంటే ఒక మంచి డిసిప్లిన్, ఒక మంచి మేనరిజం, ఒక మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్గా రేపు పెళ్ళే అత్తగారింటికి వెళ్ళినా ఇక్కడ నేర్చుకున్నటువంటి ఒక పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని ఎప్పుడూ సక్సెస్ చేస్తుందని, సక్సెస్ వైపే మీ ప్రతి ఒక్కళ్ళ అడుగు ఉండాలని, రాబోయే 4 నెలల్లో వచ్చేటువంటి ప్రతి ఎగ్జామినేషన్ని స్పోర్టివ్గా, కాంపిటేటివ్గా, పాజిటివ్గా తీసుకొని ప్రతి పరీక్షలో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి.